ఎట్టకేలకు భారత్ పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకుంది ఈ ఉగ్రదాడులకు సంబంధించి. అదే ఆపరేషన్ సింధూర్. మరి ఇది ఎలా జరిగింది, మరి ముందు ముందు ఇంకా ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నమస్తే. సార్, మీరు కూడా చూసే ఉంటారు, నైట్కు నైటే అంత స్మాష్ అయిపోయింది. మనం కూడా ఊహించలేం ఇంత పెద్దగా జరుగుతుంది అని చెప్పేసి అయితే. సో అందులో కూడా చాలామంది ఉగ్రవాదులు అయితే చనిపోయినట్టు తెలుస్తుంది, చాలామంది గాయపడ్డారన్నట్టు కూడా తెలుస్తుంది పాక్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో. సో మరి ముందు ముందు ఎలా ఉండబోతుంది, నిన్న నైట్ కూడా ఏ విధంగా జరిగింది ఇదంతా? ఫస్ట్ మన ఇండియన్ ఆర్మీ సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే మన దేశాన్ని మనం రక్షించుకోవటానికి ఎంత దాకైనా ఉన్నాము అని చూపించడానికి 23 minutesలో మొత్తం టోటల్గా ఉగ్రవాద స్థావరాలని చెప్పి మరి స్టార్ట్ అని చెప్పి మరి ధ్వంసం చేశారు. ఇది సెల్యూట్. ప్రతి ఒక్క భారతీయుడు కూడా సెల్యూట్ చేయాలి. వాళ్ళకి మనం మొత్తం టోటల్గా ఆర్మీకి, త్రిభుజ దళాలకి అందరికీ కూడా మనం అండగా ఉండాలి ఫస్ట్ ఆఫ్. రెండోది, పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల మీద ఏమి చేయలే, పాకిస్తాన్ పౌరుల మీద ఏమీ చేయలే. ఎవరైతే ఉగ్రదాడులు మా కాశ్మీర్ని మొత్తం టోటల్ మట్టి కనిపించాలని, మా ఇండియాని మట్టి కనిపించాలని, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు మొత్తం టోటల్గా భయభ్రాంతులు చేయాలని, పరిశ్రమలు రాకుండా చూడాలని ప్రపంచ దేశాల్లో మొత్తం టోటల్గా మా నరమేధం సృష్టించి ఇక్కడ అంటే సేఫ్టీ కాదు అని చెప్పి ప్రపంచానికి ఒక పాకిస్తాన్ సపోర్ట్గా ఒక వార్త వదులుదాం అనుకున్న వాళ్ళకి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఆ భూభాగంలో, పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్ని 23 minutesలో మట్టి పెట్టారు. ఇది అంటే 23 minutes, 23 hours అయితే ఏమవుద్ది, 23 hours అయితే ఏమవుద్దో ఒక్కసారి చూసుకోవాలా. ఇది నేను ఇంకోటి కూడా చెప్తున్నా, పౌరుల మీద కానీ, మిలిటరీ స్థావరాలు, మిలిటరీ ఆర్మీ మీద కానీ, పాకిస్తాన్ మీద కానీ ఏ కోపం లేదు. మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు ప్రేమించాం కాబట్టి సింధు జలాలు నీరిచ్చాం, ప్రేమించాం కాబట్టి వాళ్ళ కష్టాల్లో ఉంటే అన్నీ ఆదుకున్నాం. ప్రతి దాంట్లో మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనతోనే చేసాం. చెడు ఆలోచనతో వాళ్ళు ఉగ్రవాదుని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ మన దేశంలో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేసి పాకిస్తాన్లోకి టూరిజం పెరుగుతున్నప్పటికీ ఆ టూరిజంలోని రాకూడదు, ఒక అల్లకులను సృష్టించే భయభ్రాంతులు అయిపోవాలి, కాశ్మీర్ అనే సమస్త మాది అని ఒక భయభ్రాంతులు చేయాలని ఒక ప్రయత్నం ఏదైతే చేశారో, 26 మందిని పొట్టన పెట్టుకున్నారో, కులం అడిగి మరి పొట్టన పెట్టుకున్నారో, ఇది చాలా దారుణం. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, భారతీయుల్లో హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవ్వరు కూడా యుద్ధాన్ని కోరుకోలేదు, ఎవరు కూడా పాకిస్తాన్ మీద వారు కోరుకోలేదు, ఎవరు కూడా ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ప్రయత్నం. అంతం చేయడానికి దానికి మూల కారణం ఆ పాకిస్తాన్లో ఆ స్థావరాలను పెట్టి పాకిస్తాన్లో వాళ్ళ శిక్షణలు ఇచ్చి పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ కాదా అని అడుగుతున్నా. మరి దాన్ని ఈ రోజు కూడా ఇప్పటికీ రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి పీవీకో మంత్రి ఏమంటున్నారు, ఆయన మీరు దాడులు చేయకుండా ఉంటే మీరు దాడులు చేయమని చెప్తున్నాడు. కానీ ప్రపంచంలో ఒక సంకేతం ఇవ్వట్లే. ఎస్, ప్రపంచం అంతా కలిపి ఉగ్రవాదుల్ని అంతమారుద్దాం, ఉగ్రవాదులు లేకుండా రూపుమాపుదాం, మనకు గొడవలు ఎందుకు, ఉగ్రవాదులను మేము అబ్జెప్తాం, మేము టోటల్గా నరమేధం సృష్టించే వాళ్ళు మేము అరెస్ట్ చేస్తాం అని ఒక్క మాట కూడా నోట్లో నుంచి రావట్లేదే. ఈరోజు మాట్లాడితే రక్షణ శాఖ మంత్రి ఏమంటాడు, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి, అమెరికా పెంచిందంట, బ్రిటన్ పెంచాయంట, పెంచి పోషిస్తేనంట వాళ్ళు శిబిరాలు పెట్టారంట. అంటే ఉగ్రవాదంలో కొన్ని దేశాలు నాశనం అయిపోయి, ఉగ్రవాదంలో ఇజ్రాయెల్లో ఎంతమంది బందీలు ఉన్నారు, ఇవన్నీ మనం చూసుకుంటే మనం ఎంత నాశనం అయిపోయాం, మనం ఎంత సర్వనాశనం అయిపోయాం. ఎంతమంది తాలిబోట్లు తెగిపోయాం మొన్న. వాళ్ళందరూ అందుకే సింధూర ఎందుకు పెట్టారు మరి దానికి అందుకే వారికి టైటిల్ పెట్టారు. అంటే నేను ఏమంటున్నానంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి దాడి ఎప్పుడు కూడా చేయదు. ఇండియా ఎప్పుడు ప్రతిదాడి చేయదు. చెయ్యాలి అని అనుకుంటే పాకిస్తాన్ ఉండదు, చెయ్యాలి అని అనుకుంటే పాకిస్తాన్ ఉండదు. ఒకటి ఇప్పటికి కూడా చెప్తున్నాం, 23 minutes తలుచుకుంటేనే మొత్తం 9 శిబిరాలు వెళ్ళిపోయాయి. ఇంకా 21 శిబిరాలు ఉన్నాయి. 21 కూడా 21లో 9 వెళ్ళాయి, ఇంకా 12 ఉన్నాయి. 12 కూడా ఎనీ టైం ఏ టైం
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అటువైపు నుంచి బెలజిస్తాన్ ఆల్రెడీ దాడి చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ భారత్ కనుక ఇప్పుడు ఏవైతే ఉగ్రవాదుల మీద దాడి చేసిందో ఉగ్రవాదుల మీద కాకుండా ఇంకా పాకిస్తాన్ మీదే దాడి చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఇంకా ఫ్యూచర్? పాకిస్తాన్ నేను ఒకటే అంటున్నాను, పాకిస్తాన్ ప్రజలు యుద్ధం కోరుకోవట్లేదు, ఇండియా ప్రజలు యుద్ధం కోరుకోవట్లేదు, ప్రజలు యుద్ధం కోరుకోవట్లేదు, పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ యుద్ధం కోరుకోవట్లేదు, ఇండియన్ పొలిటికల్ లీడర్స్ అని యుద్ధం కోరుకోవట్లేదు. పాకిస్తాన్ ప్రజలను ప్రేమిస్తున్నాం, పాకిస్తాన్ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాం. అందుకే ఉగ్రవాదుల్ని మేము మట్టి పెట్టమంటున్నాం, ఉగ్రవాది స్థావరాలు మీరు సపోర్ట్ చేయమంటున్నాం, ఉగ్రవాది స్థావరాలు లేకుండా చేయమంటున్నాం. పాకిస్తాన్ ప్రజల మీద కోపం లేదు, ఇక్కడ పాకిస్తాన్ ప్రజల మీద కోపం లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ సపోర్టెడ్ ఈజ్ ఉగ్రవాదులు, వాళ్ళు సపోర్ట్ చేసి మళ్ళీ రెచ్చగొట్టి మన ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. కాబట్టినే వాళ్ళని మేము ఏమడుగుతున్నాం, వారొద్దు, వన్ సైడ్ ఈజ్ మొత్తం టోటల్ ఉగ్రవాదాన్ని ప్రపంచంలో అణిచివేద్దాం. ప్రపంచ దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికీ కూడా మేము ఆ ఉగ్రవాదులను అంతమారుస్తాం, వాళ్ళ స్థావరాలు మీకు ఇస్తాం, వాళ్ళు ఎవరైతే వాంటెడ్గా మోస్ట్ వాంటెడ్ జైష్ మహమ్మద్ ఉన్నారో వాళ్ళందరినీ మీకు అప్పగిస్తాం, దావుద్ ఇబ్రాహిం మీకు అప్పగిస్తాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ప్రజలు అమాయకులు, అక్కడ ప్రజల్ని చంపేస్తున్నారు వీళ్ళు. మీకు చాలా క్లియర్ కట్గా ఇందాక స్టేట్మెంట్ ఈజ్ రికార్డెడ్ ఈజ్ ఆర్మీ అండ్ వాయుసేన 2 రికార్డ్స్. ప్రజలకి హాని కలగకుండా, మిలిటరీ స్థానాలకు హాని కలగకుండా ఉగ్రవాది స్థావరాలు మాత్రమే మట్టు పెట్టాం. 1:28 చెప్పి మరి కొట్టారు. అంటే ఇది మన ఇది మనం చెప్పి మనం చేసాం. ఎస్, చెప్తూ ప్రజలకు హాని కలగడం లేదు, వాళ్ళు ప్రజలకే హాని కలిగించారు. అది ప్రతిదీ కూడా సపోర్టెడ్ ఇస్ ఉగ్రవాదులతో వచ్చి 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం, 176 మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం, 100 మంది హైదరాబాద్ ప్రాణాలు పోగొట్టుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నాము మనం. అది ఏ కులం ఏ మతం కాదు ఇక్కడ. అందుకనే ప్రతి వాళ్ళు కూడా ఒకప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో కానీ, బొంబాయిలో కానీ, గుజరాత్లో కానీ, మీకు ఢిల్లీలో కానీ, కొన్ని ఉత్తరప్రదేశ్లో కానీ పాకిస్తాన్ మీద ఏమైనా జరిగితే సపోర్ట్ వచ్చేది పాకిస్తాన్కి ముస్లిమ్స్ నుంచి. ఇప్పుడు ప్రతి ముస్లిము మేము ఇండియా ముస్లిమ్స్ పాకిస్తాన్ గుణపాఠం చెప్పమని అడుగుతున్నారు తప్ప మాకు ఇక్కడ సేఫ్టీ కావాలి, మా ఫ్యామిలీ సేఫ్టీగా ఉంది, మేము అందరం సేఫ్టీగా ఉన్నాం, మాకు మోడీకి సపోర్ట్ అని చెప్తున్నారు, ఇండియా గవర్నమెంట్ సపోర్ట్ అని చెప్తున్నారు. అంటే ఎంత యాంటీ వచ్చిందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు మీటింగ్ పెట్టారు మసీదుల్లో పాకిస్తాన్ ప్రజలు ఏమన్నారు, మనకి యుద్ధం వద్దు, యుద్ధంకి వెళ్ళొద్దు అని చెప్పారు. అంటే వాళ్ళు స్నేహం కోరుకుంటున్నారు ప్రజలు. ఇక్కడ కొంతమంది ఆర్మీ ఆఫీసర్లు ఉగ్రవాదులు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు, మన ప్రాణాలు నర్మేధం సృష్టిస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద దాడి చేయడం తప్పు లేదు, దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమే ఖండిస్తుంది. ఇప్పుడు అంటే వాళ్ళు ఎవరి ధైర్యం చూసుకొని, ఎవరి దేశ ధైర్యం చూసుకొని ఇదంతా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా అంటే చైనా, టర్కీ, వీటి ఏమండి, చైనా అయినా టర్కీ అయినా ఎక్కడైనా నేను ఒకటే చెప్తున్నా, ఎవరికి కూడా భయపడేది లేదు. ఎవరు సపోర్ట్ తీసుకోకుండానే ఈరోజు ముందుకెళ్ళాం. ఎవరికి భయపడేది లేదు. అక్కడ బంగ్లాదేశ్ని మొత్తం టోటల్గా అక్కడ బంగ్లాదేశ్ని మంచి చేసుకున్నా, ఇక్కడ శ్రీలంకను మంచి చేసుకున్నా, అక్కడ మొత్తం టోటల్ నేపాల్ని మంచి చేసుకున్నా, ఇక్కడ పాకిస్తాన్ని మంచి చేసుకున్నా, ఎక్కడ మొత్తం అన్ని దిక్కుల మనల్ని ఏదో చేద్దామని చైనా అనుకుంటే అది భ్రమే, అది భ్రమే అంటున్నాను అంతే. అది భ్రమ. ఏ పాకిస్తాన్తో వాళ్ళకో సపోర్ట్ చేసి ఆ ఇండియాని ఏమైనా చేద్దాం అనుకుంటే 150 కోట్ల జనాభా తిరగబడితే ఏమవుతుందో 23 మినిట్స్లో చూపించారు. అది ఎవలోనిది కాదు. 150 కోట్ల జనాభా తిరగబడితే ఏమవుద్దో చైనాకు కూడా తెలిసి వస్తే ఎవరు మద్దతు ఇచ్చినా. కానీ ఏంటంటే మద్దతు కాదండి, ఇక్కడ ఉగ్రవాదాన్ని అణిచివేయాలా లేదా, అక్కడ అటు ఇటు కానీ స్టేట్మెంట్ చైనా చూసాం. అంటే మేము డైరెక్ట్గా అడుగుతుంది ఏంటి, అండ్ సపోర్ట్ మీరు చేస్తుంటే పాకిస్తాన్ చెయ్యండి, ఉగ్రవాదాన్ని మీరు పెంచి పోషిస్తారా? ఇప్పుడు అమెరికా చెప్పింది ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి, వాళ్ళకు హక్కు ఉంది. ఇజ్రాయెల్ చెప్పింది వాళ్ళకు హక్కు ఉంది. రష్యా అవుట్ అండ్ అవుట్ ఎప్పుడు కూడా మనకు సపోర్టే ఉంటుంది. అలాగే అన్ని దేశాలు మనకు సపోర్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు చైనా ఎందుకు అన్నింటిలో కవగిస్తుంది,
అన్నిట్లో. కనుక అందుకే అంటున్నాం, మొత్తం టోటల్గా ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేదాకా ఆర్మీ నిద్రపోదు, దేశ ప్రజలు నిద్రపోరు. భారతీయుడు మళ్ళా ఇది ఫస్ట్ అండ్ లాస్టే కావాలి. ఈ వారు ఉగ్రవాదం అంతా తరిమి కొట్టాలి, ఉగ్రవాద శిబిరాలు విడిపోవాలి. కాశ్మీర్ పిఓకి కాశ్మీర్ మాది, ఎవరిది కాదు. కాశ్మీర్ మనదురా, ఎవడబ్బా సొత్తు కాదురా. ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్ మనదురా, ఎవడబ్బా సొత్తు కాదురా. ఎందుకంటే కాశ్మీర్ మిసెస్ కానీ ఏదైనా సినిమా ఏదైనా అవ్వచ్చు, మేబీ కాశ్మీర్ మనదురా అంటానికి ఇది కాశ్మీర్ అనేది అందరూ హ్యాపీగా టూరిస్టులు రావాలి. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ జరగాలి. ఉగ్రవాది అనేవాడు ప్రపంచంలో కనబడకుండా దాన్ని అంతమొంచడానికి ఆర్మీ రెడీగా ఉంది, చేసే తీరుతుంది. మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉందా? ఒకటేనండి, యుద్ధం అని అనకూడదు, యుద్ధం అంటానికి లేదు. వాళ్ళు తెచ్చుకుంటే యుద్ధం అవుతుంది, మేము యుద్ధం తెచ్చుకోవట్లేదు. ఇండియన్ ఆర్మీ యాజ్ భారతీయులు యుద్ధం వెళ్ళట్లే, యుద్ధం కోసం కాదు, ఉగ్రవాదులను హతమారుస్తాం అంటున్నాం. అది యుద్ధం అంటే వాళ్ళ ఇష్టం. ఉగ్రవాదులకు మేము సపోర్ట్గా వస్తాం, ఉగ్రవాదులతో మేము వస్తాం సపోర్ట్గా, యుద్ధంకి ప్రజల ప్రాణాలను అర్పిస్తాం, ప్రజల ప్రాణాలు మేము పోగొడతాం అంటే అది మనం ఏమో చేయలేం. మేము భారతీయులు అందరూ కూడా ఉగ్రవాదాన్ని హతమారుస్తాం అంటున్నాం తప్ప యుద్ధం కోరుకోవట్లేదు. ఉగ్రవాదులను ఎవరైతే పహల్గామ్లో 26 మంది చనిపోయిన ప్రతీకార దాడి, ఉగ్రవాదులను వదిలే ప్రసక్తి లేదు. అలాగే ముంబైలో చనిపోయిన వాళ్ళకి ప్రతీకార దాడి, ఉగ్రవాదులను వదిలే ప్రసక్తి లేదు. అలాగే లుమ్ని పార్క్లో చనిపోయిన వాళ్ళకి ఉగ్రవాదుల దాడి, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అన్న మాట మాత్రమే చెప్తున్నాం తప్ప పాకిస్తాన్ మీద వార్ చేస్తామని ఎక్కడా కూడా, ప్రజలు ఇబ్బంది పెడతామని కూడా ఎక్కడా చెప్పలేదు. మళ్ళీ ఇందాక కూడా స్టేట్మెంట్ మీరు క్లియర్గా చూసుకోండి. 23 మినిట్స్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు మాత్రమే దాడి జరిగాయి. కానీ వాళ్ళు రెచ్చిపోయి పాకిస్తాన్ ఆర్మీ 8 మంది పౌరుల్ని చంపింది. 8 మంది పౌరులు సరిహద్దులో చంపారు. అయినా కూడా సమయం పాటిస్తున్నారు, ప్రజలు చంపినా కూడా ఇంకా పాటిస్తున్నారు, వెయిటింగ్. కానీ దానికి తగ్గట్టు కరెక్ట్గా సమాధానం చెప్పే రోజు వస్తుంది. కనుక ప్రతి ఒక్క భారతీయుడు దీనికి సపోర్ట్గా ఉండాలా, ఆర్మీకి ఉండాలా. జై హింద్, జై హింద్. జై. థ్యాంక్ యూ.